వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే 1. సో అందరూ 9-10కి బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను మాత్రం 12కి బ్రేక్ఫాస్ట్ చేసిన, అది కూడా చాయ్ అండ్ బిస్కెట్ అనమాట. సో దాని తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినుండే. సో అక్కడ తెలుసు కదా, సో మనం వెళ్తే ఎవరన్నా రిలేటివ్స్ వస్తే అఫ్కోర్స్ బిర్యానీ కామన్ అనమాట. సో మా పిన్ని మా కోసం మటన్ దమ్ బిర్యానీ తెప్పించింది. సో నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. అఫ్కోర్స్ పిస్తా హౌస్ది కదా, చాలా బాగుంటుంది. అండ్ మటన్ దమ్ బిర్యానీ తిన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి గోంగూర మటన్ బిర్యానీ తినుండే అనమాట. అది కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేసి ఉండే, బట్ టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా యూనిక్ టేస్ట్ ఉందన్నమాట. నార్మల్గా ఎప్పుడు దమ్ బిర్యానీ తింటాం కదా, ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. దాని తర్వాత తిన్న తర్వాత కొద్దిసేపు మా పేరెంట్స్తో కలిసి స్టోకింగ్ ఆడినుండే. దాని తర్వాత ఈవినింగ్ మా బాబాయ్ షాదూద్ మలాయ్ అండ్ మ్యాంగో మలాయ్ తెచ్చినుండే. సో అది కూడా తిన్నాము. చూస్తున్నారు కదా మలాయ్ ఎంత మంచిగా కనిపిస్తుందో పైన. సో అప్పుడప్పుడు తినాలన్నమాట. సో ఇది సమ్మర్ కాబట్టి అఫ్కోర్స్ ఒక్కసారన్నా ట్రై చేయాలా. మ్యాంగోస్ మళ్ళీ ఈ సీజన్లో కాకుండా వేరే సీజన్లో అయితే రావు కాబట్టి మ్యాంగో మలాయ్ అండ్ షాదూద్ మలాయ్ అఫ్కోర్స్ చాలా ఫేమస్ అండ్ చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ సల్వపిండి తిండుండే అనమాట, సల్వపిండి రొట్టె. అండ్ నైట్ ఒక స్మూతీ తాగేసి నా డేని అయితే ఇలా ఎండ్ చేసిన. నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.